హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? రండి రండి అందరూ రండి. ఇదిగోండి మా అల్లుడు గారు ఇదిగోండి మన చుట్టాలు అందరూ అనేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బాబు ఈ చిన్న వయసులో నువ్వు ఉద్యోగం సాధించావు అంటే ఇంకా వెళ్ళే కొలది గెజిటెడ్ ఆఫీసర్ అవుతావు బాబు. అవునండి అవునండి అని అనేసి అంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ చిన్న వయసులో నువ్వు ఉద్యోగం ఎలా సాధించావు బాబు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు అని అంటే, అది కాదండి అని చెప్పేసి అలా అలా మాట్లాడుతూ ఉంటే నర్మద చాలా డల్గా ఉంటుంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. కానీ అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ లోపల బుజ్జమ్మ వాళ్ళమ్మ, నర్మద వాళ్ళమ్మ, ఎందుకమ్మా అలా అన్నావు అని అంటూ ఉంటుంది. ఈ లోపల బుజ్జమ్మ, నర్మద ఎందుకు అలా ఉన్నావు, ఏదో బాధగా, చాలా బాధగా ఉన్నావు, ఈ ఫంక్షన్ నీకు ఇష్టం లేదా అమ్మ అంటే, అదేం లేదు అత్తయ్య, నర్మద ప్లీజ్ నర్మద నువ్వు ఇలా చేయకు నర్మద అని చెప్పేసి అంటూ ఉంటాడు సాగర్. ఈ లోపల సాగర్ నర్మద వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడదామని అనుకునేసరికి నర్మద చాలా షాక్ అయిపోతుంది. అంటే లాస్ట్ మంత్ నీ ఎగ్జామ్ ఏమీ జరగలేదే అని అనుకుంటూ, నాన్న వీళ్ళని పిలిచింది నువ్వేనా అని అనేసరికి, అవునమ్మా ఎంత పని చేసావు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. వాళ్ళు వచ్చి విష్ చేస్తారు. విష్ చేసిన తర్వాత ఇంకా ఎలాగైనా సరే ఈ ఉప్పు నిప్పు కలిపి పెద్ద చెయ్యాలి ఈ లోపల అని చెప్పేసి వల్లి ఏం చేస్తుందంటే, పిన్నిగారు బాగున్నారా పిన్నిగారు అని అనేసి, బాగున్నానమ్మా నువ్వు ఎలా ఉన్నావు అని అంటే, అది కాదండి పిన్నిగారు, మీరు ఇలా చేశారు కదా, ఇప్పుడు మీరు ప్రతిదీ మర్చిపోతున్నారు. సాగర్ నర్మద వాళ్ళకి కేక్ కటింగ్ చెయ్యాలి కదా, మళ్ళీనేమో కూల్ డ్రింక్స్ కూడా తెప్పించారా పిన్ని గారు అంటే, తెప్పించానమ్మా అంటే, అన్నీ మర్చిపోతున్నారు పిన్ని గారు, అదేంటమ్మా అలా అన్నావో. అది కాదండి పిన్ని గారు, అదే నర్మద వేసుకున్న బంగారు నగలు మా ప్రేమవి, అయితే తన నగలు మీ దగ్గర వదిలేసిందే అందండి అంటే, నా దగ్గర వదులుతావేంటమ్మా, తనకి మేము ఇచ్చేసాం కదా అని అనేసరికి వెళ్ళి నర్మద వాళ్ళ మమ్మీ వాళ్ళమ్మ వెళ్ళి నర్మదని అడుగుతుంది, ఏంటమ్మా నా దగ్గర నువ్వు వదిలేసావా నగలు అని అనేసరికి ఇంకా వెంటనే వల్లి వచ్చి, అది కాదండి అత్తయ్య గారు, వల్లి మనతోటి నర్మద మనతోటి ఇలా అంది కదండి, అమ్మ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను, అమ్మేమో బీరువా తాళాలు మర్చిపోయాను అని అంది కదండి అత్తయ్య గారు. అవునమ్మా నిజమే కదా, నీ నగలేవి మరి, అదేంటి మీ అమ్మగారు ఇప్పుడు నగలు లేవని అంటున్నారు, నీ దగ్గరే ఉన్నాయని అంటున్నారు. అది కాదత్తయ్య అంటూ మాట్లాడి, అత్తయ్య అది కాదండి మన ఇంట్లోనే ఉన్నాయి, లోపల బీరువాలో ఉన్నాయి అని అన్నానండి. తప్పించుకున్నావు చెల్లాయ్, సరే అయితే పోనీలేండి అత్తయ్య గారు, మన ఇంట్లోనే భద్రంగా ఉన్నాయి కదా, సరే చూద్దాంలేండి అని చెప్పేసి వల్లి వెళ్ళిపోతుంది. జస్ట్ తను అటెంప్ట్ చేసింది మిస్ అయిపోద్ది అనమాట. ఇంకా అలా ఉండగా అందరూ పార్టీకి వచ్చి అటెండ్ అవుతారు. కానీ అబద్ధం మీద అబద్ధం చెప్తున్నానన్న నర్మద లోపల బాధ చాలా ఉంటుంది. ఇలా అందరూ చూస్తుండగా అలా అలా పార్టీ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఎవరైతే వీళ్ళకి జాబ్ వేయించిన అతను వస్తాడు. అతను కుట్టి అంటూ ఉంటాడు. ఈ లోపల సాగర్ అతనికి దండం పెడుతూ ఉంటాడు. ఇలాగ దండం పెడుతూ ఉంటే అది చూసిన బుజ్జమ్మ, అత్తయ్య గారు చూసారా మీ అబ్బాయి దండం పెడుతున్నారు, అతనే ఉద్యోగానికి ఇదంట అని అనేసరికి వెళ్ళి బుజ్జమ్మ మాట్లాడుతుంది, నమస్కారం అండి మా అబ్బాయి ఇలాగా అంటేని, నమస్కారం అండి మా అమ్మగారండి అని అనేసరికి ఇంకా సాగరు సర్లే అమ్మ పద అమ్మ అని చెప్పి లాక్కెళ్ళిపోతాడు. ఇంక ఇలాగా ఈ కుట్టి కోసం ఎత్తుక్కుంటూ వచ్చిన ఈ ఎవరైతే ఈ ఏజెంట్ ఉన్నాడో చూసారా, ఈ ఏజెంటు కుట్టి కోసం తిరుగుతుంటాడు. కరెక్ట్గా వల్లి దగ్గరికి వచ్చేసరికి వల్లిని చూసి బాగా ఇదైపోతూ ఉంటాడు. మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. హూ ఆర్ యూ, ఎవరు నువ్వు, అసలు నీకేమన్నా బుద్ధి ఉందా, నన్ను అడుగుతున్నావు, అది కాదు సేమ్ వాయిస్ సేమ్ ఇదే కానీ డ్రెస్ వేరు, నువ్వు నా కుట్టివే అని అనేసరికి, ఏంటిది ఇలా మాట్లాడుతుంది నా కుట్టి అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉంటాడు. ఈ లోపల సాగర్ కనపడేసరికి, సాగర్ ఏంటి పార్టీనా, నన్ను కనీసం పిలవలేదంటయ్యా, అసలు పిలవాలి కదా అయ్యా, నా వల్లే కదా నీకు ఉద్యోగం వచ్చింది అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా సాగర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇలా టెన్షన్ పడుతూ ఉంటే ఎలాగైనా సరే వీళ్ళది బండారం బయట పెట్టాలని చెప్పేసి ఎవరు మన వల్లి వాళ్ళ అమ్మ
భాగ్యం ఏం చేస్తుందంటే వాళ్ళ ఆయన కలిపి ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉండేసరికి కరెక్ట్గా రామరాజు ఒక్కడే కూర్చుంటాడు. ఏంటండి అన్నయ్య గారు అలా కూర్చున్నారు అని అనేసరికి, నీ పాత్ర నువ్వు బాగా పోషించాలి, అర్థమవుతుందా అని మొగుడితో ముందే చెప్పుద్ది. అదేం లేదమ్మా, ఉత్తినే కూర్చున్నాను, మీరు వెళ్ళలేదా పార్టీకి, మీరు వెళ్ళకుండా నేను ఎట్లా వెళ్తాను అన్నయ్య గారు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుంది భాగ్యం. అలా అనేసరికి కరెక్ట్గా వాళ్ళ ఆయన ఫోన్ రింగ్ ఇచ్చినట్టు భాగ్యానికి రింగ్ ఇచ్చి మాట్లాడతారు. ఏంటండి, హలో చెప్పే, ఏంటి, ఏం చేస్తున్నావు, ఏంటి, మీ కొడుకు ఉద్యోగం వచ్చిందా, ఓకే ఓకే, ఏంటి మా సాగర్ అల్లుడినా, ఏంటి, ఏం జరిగింది, అవునా, నిజంగా కొన్నాడా అని అనేసరికి, ఏంటమ్మా సాగర్ అంటున్నారు కొన్నారంటున్నారు అని రామరాజు అంటాడు. అది అది కాదండి అన్నయ్య గారు, సాగరు ఉద్యోగం కోసం 25 లక్షలు పెట్టి ఉద్యోగం కొన్నాడంట అని అనేసరికి, ఇదిగోండి ప్రూఫ్స్ పంపిస్తున్నావా అని, ఆ ప్రూఫ్స్ కూడా చూడండి అన్నయ్య గారు అని చెప్పేసి ప్రూఫ్స్ కూడా చూపిస్తారు. ఇంకా ప్రూఫ్ చూపించేసరికి ఇంకా ఇంకా రామరాజుకు లోపల కుదిరిపోతూ ఉంటుంది. వచ్చి ఇంకా ఏం మాట్లాడతాడో కూడా తెలీదు. అసలు ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. రేపొద్దున రామరాజు వచ్చి సాగర్ని కొడతాడు. అసలు వల్లి విషయం ఏమైనా బయటకు వస్తుందా చూడాలి. పాపం నర్మద ఏ తప్పు చేయని నర్మద చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.